ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. ఓవైపు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దట్టమైన దండకారణ్యంలోకి భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఇంకోవైపు ఏమాత్రం తగ్గేదే లేదంటూ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతూ ఛత్తీస్గఢ్ పోలీసులకు మావోయిస్టులు ప్రతి సవాల్ విసురుతున్నారు. ఈ ఇరువురి చర్యలతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. మావోల వ్యతిరేక ఆపరేషన్ కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు తారసపడ్డ మావోలపై కాల్పుల మోత మోగిస్తున్నాయి. దాదాపు 100 ఐఈడీలను ఇప్పటికే నిర్వీర్యం చేశాయి. ఎదురు కాల్పుల్లో ఇప్పటికే 3 మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో కాల్పుల మోత కొనసాగుతోంది. ఊసూరు ఠాణా పరిధిలోని నంభి సమీప నడిపల్లి, గలగం అటవీ ప్రాంతాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు 3 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. 2 జవాన్లకు గాయాలవగా వీరిని బీజాపూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్రెగుట్టలో భద్రతా బలగాలు పెద్ద మొత్తంలో బూబీ ట్రాప్లను గుర్తించి తొలగించగా దాదాపు 100కు పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు సమాచారం. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు అవసరమైన ఆయుధాలు, అత్యవసర సామాగ్రి, తాగునీరు, ఆహార పదార్థాలను వెంకటాపురం కేంద్రంగా నిల్వ ఉంచి హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వాచేడు మండలం మురుమూరు గుట్టల ప్రాంతంలో, వెంకటాపురం మండలంలోని తిప్పాపురం సమీపంలో 2 చొప్పున హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ డ్రోన్లు విహరిస్తున్నాయి. మావోయిస్టులను బయటకు రప్పించేందుకు హెలికాప్టర్ల నుంచి బాంబులు విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఊసూరు, రాంపురం, భీమమ్రపాడు, కస్తూరిపాడు, చినవుట్లపల్లి, పెదవుట్లపల్లి, గుంజపర్తి, గల్గం, ఎలిమిడి, చెలిమెల, డోలి, పామురూరు గ్రామాలు ఐఈడీ శబ్దాలు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఎవరూ సమీప అడవులకు వెళ్లొద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం, గుట్టలు ఎక్కి దిగటంతో భద్రతా బలగాల్లోని సైనికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కూంబింగ్లో అస్వస్థతకు గురైన సుమారు 15 మందిని ములుగు జిల్లా వెంకటాపురం సామాజిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4వ రోజునే శుక్రవారం సైతం దండకారణ్యంలో భద్రతా బలగాల కూంబింగ్ ముమ్మరంగా సాగుతుండటంతో కర్రెగుట్టల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.